ఆ పోస్ట్ పెట్టినటువంటి కొన్ని క్షణాలకి మళ్ళీ ఆ పోస్ట్ డిలీట్ చేశాడు. ట్రంప్ గారు ఒక పోస్ట్ని రిలీజ్ చేశారు. ఆ పోస్ట్ పెట్టి మళ్ళీ వెంటనే దాన్ని డిలీట్ చేయడంలో ఉన్నటువంటి ఒక హాయ్ ప్రైజ్ ది లార్డ్, దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో అందరికీ కూడా నిండు శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. అయితే ఫ్యూ డేస్ నుంచి మీతో నేను ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు లేకపోయిందండి. కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, రండి సార్ మాతో కొంత సమయం గడపండి సార్, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అని అడుగుతున్నప్పటికీ నాకు వీలు దొరకనటువంటి కారణాలు బట్టి ఇవ్వడం కొంచెం ఇబ్బంది అయితే అయింది. అయితే రీసెంట్గా ఐడ్రీమ్ వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు, సిగ్నేచర్ వాళ్ళు వీళ్ళు ఆహ్వానించారు, కొంత మాకున్నటువంటి సందేహాలు నివృత్తి చేయండి, కొన్ని విషయాల మీద చర్చించాలని. అయితే ఈ ఛానల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి అయితే టైం దొరకలేదు, కానీ ఒక ఛానల్కి అయితే ఇచ్చి రావడం జరిగింది. అయితే ఎస్సీ రిజర్వేషన్ గురించి కావచ్చు, చాలా విషయాల మీద నేను మాట్లాడి రావడం అయితే జరిగింది. ఆ కారణాన్ని బట్టి మీ అందరి మధ్యకి వచ్చి ఈ విధంగా మాట్లాడడానికి సమయం దొరకలేదు. అయితే నాకున్నటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ లేకపోతే నా వరకు వచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ రోజు మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. అయితే మన ఫాలోవర్స్ మాత్రం ఇంకా ఎంత అత్యాసక్తి భరితులై ఉన్నారంటే, ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటి మీద ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యక్తిగా మీరు కనబడుతున్నారన్న. మీరు ఒక వీడియో కొంచెం మాకు ఇవ్వకపోయినా, లేట్ చేసినా, మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా మేము పడేటువంటి అవస్థ, ఇబ్బంది మామూలుగా అయితే లేదని చెప్పి వాళ్ళు రెగ్యులర్గా మెసేజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా 100% కూడా ట్రై చేస్తానండి. ఒకవేళ నిజంగా అవకాశం దొరకకపోతేనే మీ మధ్యకి నేను రాలేను తప్ప, లేకపోతే తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది అడిగారు, ట్రంప్ యాంటీ క్రైస్ట్ అన్న, ట్రంప్ యొక్క బిహేవియర్ చూస్తూ ఉంటే ఆయన యొక్క వైఖరి అంతా కూడా చాలా అనుమానాస్పదంగా కనబడుతూ ఉంది, కాబట్టి దీని మీద మీరు మాట్లాడాలి అనేటువంటి ఒక ప్రశ్న అయితే నా వరకు అయితే రావడం అనేది కూడా జరిగింది. ఎందుకనంటే మన ఫాలోవర్స్, అలాగే మన నెంబర్ వాట్సాప్లో సేవ్ అయినటువంటి వాళ్ళు కూడా, మన కాంటాక్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ప్రత్యేకంగా అడగడం జరిగింది. ఏంటంటే, అన్న మీరు ఏమో ట్రంప్ దేవుని మూలంగా ప్రత్యేకించబడినటువంటి ఒక నాయకుడు, అంత్యకాలంలో దేవుని కొరకై వినియోగించబడేటువంటి, దేవుని కొరకై వాడబడేటువంటి ఒక ప్రధాన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నెతన్యాహు అని, మరొకటేమో ట్రంప్ గారే ఉన్నారనేమో మీరు మాట్లాడారు. అయితే ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటాయి, వారి యొక్క వైఖరి అంతా కూడా చూస్తూ ఉంటే నాకే కొంత సందేహం, నాకే కొంత అనుమానంగా అనిపిస్తూ ఉందన్న. ఎందుకంటే రీసెంట్గానేమో నెతన్యాహు యేసుక్రీస్తు ప్రభు వారిని గింగిస్ ఖాన్ని కంపేర్ చేస్తూ మాట్లాడాడు. అలాగే ట్రంప్ గారు చూస్తే నేనే ప్రపంచానికి శాంతిమూర్తిగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నారు. అలాగే ట్రంప్ గారు రీసెంట్గా పెట్టినటువంటి ఒక పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ పెట్టినటువంటి కొన్ని క్షణాలకి మళ్ళీ ఆ పోస్ట్ని డిలీట్ చేశాడు. ట్రంప్ గారు ఒక పోస్ట్ని రిలీజ్ చేశారు. ఆ పోస్ట్ పెట్టి మళ్ళీ వెంటనే దాన్ని డిలీట్ చేయడంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కారణాన్ని ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే, ట్రంప్ యొక్క బిహేవియర్లో తేడా ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదండి. ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ఎలాగైతే ఉన్నాడో అదే విధమైనటువంటి రీతిలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. అయితే ఆయన ఫస్ట్ నుంచి కూడా హైలైట్ చేస్తున్నటువంటి దేవుడు ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారే. వైట్ హౌస్లో కూడా డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఫోటో ఫ్రేమ్ని పెట్టినటువంటి తొలి అధ్యక్షుడు కూడా ట్రంప్ వారే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా విపరీతమైనటువంటి భక్తి, చాలా పిచ్చి ప్రేమ ట్రంప్ గారికి, అంత పిచ్చి యేసే అంటే. అలాంటి ట్రంప్ బిహేవియర్లో చేంజెస్ ఏమన్నా వచ్చాయంటే ఏమీ లేదు. ఆయన స్టార్టింగ్ ప్రెసిడెంట్గా ఆయన అధికారం చేపట్టినటువంటి క్షణం నుంచి కూడా ఆయన మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, అమెరికాను నేను కాపాడుతాను అనట్లేదు, ప్రపంచం అంతటినీ కూడా నేను కాపాడుతాను, నేను పీస్ తీసుకొస్తాను, నేను చాలా మేలులు జరిగిస్తాను అన్నట్టుగా మాట్లాడారు. అయితే రీసెంట్గా ఒక పోస్ట్ ఆయన రిలీజ్ చేస్తూ ఆ పోస్ట్ ఎలా ఉందంటే, కొంత ఆలోచించేటువంటి విధంగానే ఉంది. ఆయన ఏదో యేసుక్రీస్తు ప్రభు వారి వలె, ఒక ఆయన ఏమో బెడ్ మీద పడుకుంటే ఆ ప్రక్కన మిలిటరీ వారు, ఈ ప్రక్కన నార్మల్ సిటిజన్స్, మరొక ప్రక్కనేమో ఆ హాస్పిటల్లో నర్స్ డిపార్ట్మెంట్ అంతా, వెనకాలంతానేమో ఫైటర్ జెట్స్, హ్యూమనాయిడ్స్, ఇవన్నీ పెట్టి ఈయన చెయ్య ఒక పేషెంట్ తల మీద పెట్టినట్టుగా, ఈయన ఏదో చెయ్యి అక్కడ పెడితే ఆయనకి ఏదో స్వస్థత కలుగుతున్నట్టుగా అనిపించేటువంటి ఒక ఫోటోని ఆయన రిలీజ్ చేశారు. దీన్ని పట్టుకున్నటువంటి ట్రంప్ వ్యతిరేకులు మాత్రమే కాదండి, జాగ్రత్తగా వినండి, ట్రంప్ని ఫ్యాన్గా చూసేవాళ్ళు, ట్రంప్కి ప్రోత్సహించేటువంటి వాళ్ళు, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా ఆయన్ని నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ ఫోటో అపియరెన్స్ అలా ఉంది, ట్రంపే ఖచ్చితంగా యాంటీ క్రైస్ట్ అయి ఉండొచ్చు, ట్రంప్ నేనే యేసయ్యని అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రీసెంట్ స్పీచెస్లో కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత ఈ లోకాన్ని సమాధానాన్ని పరచడానికి వచ్చినటువంటి ఏకైక అధ్యక్షుడిని అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలను బట్టి కూడా చాలామంది ట్రంప్ వ్యతిరేకులతో పాటుగా ట్రంప్ను అభిమానించేటువంటి క్రైస్తవ జనాంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ట్రంప్ మీద ఒక నెగిటివ్
ఫీలింగ్తో ఉన్నారండి ఈ పోస్ట్ని బట్టి. అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిలాగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు విరోధి అనేటువంటి వాడు కూడా నేనే యేసుని, అన్ని దేవుళ్ళ కంటే కూడా ఎక్కువగా హెచ్చించుకునేటువంటి వాడిగా ఉంటాడనేటువంటి విషయం కూడా ఉంది. కనుక ట్రంపే యాంటీ క్రైస్ట్ అయి ఉండొచ్చా, ట్రంపే యాంటీ క్రైస్ట్ అయి ఉండొచ్చా అనేటువంటి ఒక అభిప్రాయంలో ప్రపంచం అంతా కూడా నలుగుతూ ఉంది. అయితే ట్రంప్ గారి మీద నేను ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాను. కనుక నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ట్రంప్ యాంటీ క్రైస్ట్ కాదండి, ట్రంప్ పొరపాటును కూడా క్రీస్తు విరోధి కాడండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. క్రీస్తు విరోధి అనేటువంటి వాడు 100% కూడా ఇస్లాం నుంచి వస్తాడు. క్రీస్తు విరోధితో పాటుగా ప్రోత్సహించేటువంటి అబద్ధ ప్రవక్త ఉన్నాడు చూడండి, మ్యాక్సిమం బహుశా జూయిష్ కమ్యూనిటీ నుంచి, ఒక యూదుల కమ్యూనిటీ నుంచి వచ్చేటువంటి ఒక వ్యక్తి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని నేను 2-3 years నుంచి కూడా మీతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఆయనకి బుల్లెట్ గాయం తగలడం, ఆ రక్తం చింది ఆ కాలి బొటన వేలి మీద పడడం, ఇదంతా కూడా అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి వీడియో కూడా చేశాను. ఒకవేళ అవకాశం ఉంటుంది చివరిలో పెడతాను. ఆ ఒక్క వీడియో చాలామందిని ఉత్తేజపరిచింది, చాలా ఉత్సాహంలో నడిపించింది, ఉద్యమంలో నడిపించింది. ఆ వీడియో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ట్రంప్ ఎప్పుడు కూడా శాంతిమూర్తిగానే, ప్రపంచ శాంతిని కోరేటువంటి వ్యక్తిగానే చూపించుకునే ప్రయత్నం చాలాసార్లు చేస్తున్నాడు. కానీ ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి నెగిటివిటీ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి శత్రువులు కావచ్చు, ఆ విధంగా పోర్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మీడియా వాళ్ళు అడిగారు ట్రంప్ని, ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారిలాగే ఫోటో పెట్టారు కదా, మళ్ళీ ఫోటో ఎందుకు డిలీట్ చేశారు అనేటువంటి ప్రశ్న వేసిన వెంటనే ఆయన ఇచ్చిన సమాధానం చాలా అర్థవంతంగా ఇచ్చారు. ఏమనంటే, నేను ఒక డాక్టర్గా అక్కడ చూపించుకునే ప్రయత్నం చేశాను. ఎందుకంటే ప్రపంచం భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులుగా, లేదంటే వ్యాధి బాధలతో బాధపడుతున్నటువంటి ప్రపంచానికి చికిత్స అందించడానికి, స్వస్థత చేకూర్చడానికి వచ్చినటువంటి ఒక డాక్టర్గా చూపించే ప్రయత్నమే చేశాను తప్ప నేను యేసుక్రీస్తు ప్రభు వారిలో చూపించుకునే ప్రయత్నం చేయలేదని చెప్పి స్వయంగా ఆయనంతటా ఆయనే మీడియా వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నిజమండి ఇది. ఎందుకంటే లాస్ట్ చాలా వీడియోస్ నుంచి మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఇజ్రాయేలు, అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్, నెతన్యాహు, నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు. ఈ ముగ్గురు కూడా ప్రపంచానికి పట్టినటువంటి క్యాన్సర్ నుంచి విడుదల తెప్పించేందుకొరకే వీళ్ళు ప్రయాసపడుతున్నారు. ఆ క్యాన్సర్ అనేటువంటిది ఏంటో మీకు తెలుసు. క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఆ భయంకరమైనటువంటి మహమ్మారి నుండి, ఆ భయంకరమైనటువంటి రాడికల్ మనస్తత్వం కలిగినటువంటి కొంతమంది ఉగ్ర మోకల నుండి ప్రపంచాన్ని కాపాడాలి, వాళ్ళ గ్రూప్స్ నుంచి ప్రపంచానికి విడుదల అందించాలి. ఇలాంటి ప్రపంచ వ్యతిరేకమైనటువంటి శక్తులన్నింటినీ కూడా ఏదో విధమైన రీతిలో అనగదొక్కాలి అనే ఆలోచనతో వాళ్ళు ప్రయాసపడుతున్నారు. కానీ సాతాను మాత్రం వీళ్ళు ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి వారిగా వాడు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా చూడండి, ట్రంప్ గారి యొక్క, నెతన్యాహు గారి యొక్క, మోడీ గారి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒకవేళ వాళ్ళు దూరం అయిపోయినా, దేవుని రాకడ వచ్చి జరిగిపోయిన తర్వాత వాళ్ళ యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే ప్రపంచ శత్రువుతో పోరాడేటువంటి ఏకైక నాయకులు వాళ్ళు. మెయిన్లీ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ గారు, వీరు ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి శత్రువుకి శత్రువుల్లో. అదేంటో మీకు తెలిసే ఉండాలి, నేను ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. కాబట్టి అయితే ఈ యాంటీ ట్రంప్ నినాదాలతో ముందుకు వెళ్ళేవాళ్ళు, యాంటీ నెతన్యాహు నినాదాలతో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ప్రపంచానికి శత్రువులుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ట్రంప్ యాంటీ క్రైస్ట్ అయి ఉండే అవకాశం లేదండి. నేను పాస్ట్ ఫ్యూ వీడియోస్లో కూడా చెప్పాను. మ్యాక్సిమం అయితే ట్రంప్ గారు అమెరికాకి ఆఖరి ప్రెసిడెంట్ అయి కూడా ఉండొచ్చు. ఇంక ఈయన తర్వాత ప్రెసిడెన్సీ అనేది లేదు. ఇంక ప్రపంచం అంతటినీ కూడా ఏలేటువంటి క్రీస్తు విరోధి వచ్చేటువంటి ఆ వేళ కూడా వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ఆయన ఒక డాక్టర్గా చూపించుకునేటువంటి ప్రయత్నమే చేశాడు తప్ప మరొక ఉద్దేశంతో మాత్రం ఆయన ఆ విధంగా పోస్ట్ అనేటువంటి పెట్టలేదండి. ఈ విషయం మీరు అందరూ కూడా గమనించాలి. రెండవదిగా, ట్రంప్ వెనకాలండి నడిపించేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జారెడ్ కుష్నర్. ఇది నేను చాలా నెలల నుంచి మీతో అందరితో పంచుకుంటా ఉన్నాను, నిర్భయంగా పంచుకుంటా ఉన్నాను, ఏం భయం లేదు. జారెడ్ కుష్నర్ వెనకాలండి అమెరికా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఆయన ఒక జూయిష్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడు, ఆయనకు యూదుడు అనే విషయాన్ని కూడా చెప్పాను. ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి కూడా జూయిష్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నాడు అని చెప్పి కొన్ని సమాచారాలు కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన అంతా కూడా చదివింది జూయిష్ పీపుల్ మధ్యన హీబ్రూ స్కూల్స్లోనే ఆయన చదివినట్టుగా ఇవన్నీ కూడా కనబడుతూ ఉంది. ఆయన కూడా చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాడు చివరి దినాల్లో. అయితే జేడీ వెన్స్ అనేటువంటి ఉప అధ్యక్షుడు ట్రంప్ గారి యొక్క సమక్షంలో ఇస్లామాబాద్కి, పాకిస్తాన్కి రావడం అనేది జరిగింది. అంటే శాంతి చర్చల నిమిత్తమై ఇక్కడ పంపించడం అనేది జరిగింది. అయితే ఆ నెగోషియేషన్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ఆ శాంతి చర్చలన్నీ కూడా విఫలయత్నంగా మారినాయి. ఎందుకంటే ఇరాన్తో మాట్లాడి పాకిస్తాన్ ఏమన్నా కాంప్రమైజింగ్ డీల్ తీసుకుని వస్తుందా, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి వాళ్ళు ఏమన్నా ఒప్పిస్తుందేమో అనే ప్రయత్నం అయితే జరిగింది. కానీ అక్కడ ఎక్కడ కూడా వర్కౌట్ కావలేదు. నేను ముందు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ట్రంప్ గారు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఎన్నో యుద్ధాలను ఆపడానికి, శాంతిని, సమాధానాన్ని సమకూర్చడానికి ప్రయత్నాలు చేస్తాడు. కానీ కుదరదు, అది జరగదు. మరి ఎవరి ద్వారాగా జరుగుతుంది? ఈయన తర్వాత రాబోయేటువంటి క్రీస్తు విరోధి
ఆనాటి కాలం వరకు ఎవరు ఆపలేని, ఎవరు కాంప్రమైజ్ చెయ్యలేకపోయినటువంటి ఎన్నో యుద్ధాలని, ఎన్నో దేశాల మధ్యన ఉన్నటువంటి వైరాన్ని శాంతిపరచడానికి వచ్చేటువంటి ఆ క్రీస్తు విరోధి మూలంగా మాత్రమే జరుగుతుంది తప్ప ట్రంప్ గారి ఆధ్వర్యంలో అది జరగదు. ఈయన ప్రయత్నిస్తాడు, ఈయన ప్రయాసపడతాడు, కానీ ఏ విధంగా కూడా జరిగే అవకాశం మాత్రం ఉండదు. కాబట్టి జేడీ వెన్స్ అనేటువంటి వ్యక్తి కూడా ఇస్లామాబాద్, ఇరాన్ విషయంలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా అవన్నీ కూడా విఫలయత్నాలు కానీ మారిపోయినాయి. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అండి, ప్రపంచంలో కనబడడానికి వీలు లేకుండా మారిపోయినటువంటి పరిస్థితుల్లో శాంతి కావాలి. కోల్పోయినటువంటి శాంతిని, సమాధానాన్ని తీసుకొని రావడానికి చాలామంది నాయకులు ప్రయత్నిస్తారు, కానీ కుదరదు. ఆ టైంలో మీకు అర్థం కావాల్సింది ఇదంతటినీ కూడా ఎవరి వల్ల కానిది జరిగించే వ్యక్తి రాబోయే కాలం దగ్గర పడింది అనేటువంటి విషయం కూడా మీ అందరూ కూడా అర్థమయ్యే ప్రయత్నం చేయాలి. అలాగే నేను రీసెంట్ టూ వీడియోస్ బ్యాక్లో నేను మాట్లాడింది ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్, కింగ్ చార్లెస్ లేకపోతే క్వీన్ ఎలిజబెత్, ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా ఆ దేశాన్ని పాలించేటువంటి నాయకులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్యాథలిక్స్ అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు మీకు విషయం తెలుసా, ట్రంప్ గారు తప్ప, ట్రంప్ గారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా క్యాథలిక్సే. జేడీ వెన్స్ కావచ్చు, మార్క్ రూబియో కావచ్చు, హెక్సెత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ క్యాథలిక్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ విశ్వాసంలో ఉన్న వాళ్ళే. అయితే ఈ యూకేని నడిపించేటువంటి రాజపాలికలందరూ కూడా క్యాథలిక్స్ అని అనుకుంటూ ఉంటారు, కానీ వాస్తవానికి ఆయన మహమ్మద్ ప్రవక్త యొక్క లీనేజ్ నుంచి వచ్చారు. క్వీన్ ఎలిజబెత్ యొక్క బ్లడ్ లైన్ కూడా మహమ్మద్ ప్రవక్త లీనేజ్ నుంచి వచ్చినట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మీ అందరితో నేను పంచుకున్నాను. ఇప్పుడు ఆ కింగ్ చార్లెస్ మాట్లాడిన మాట ఏంటో తెలుసా, ఇస్లాం ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అంటున్నాడు ఆయన. ఇస్లాం అనేటువంటిది మునుపు, ప్రస్తుతం, ముందు రోజుల్లో కూడా మాతో సమానం, మాలో ఒక భాగము అని అంటూ ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యునైటెడ్ కింగ్డమ్ అంటే ఒక క్రైస్తవ దేశానికి సంబంధించినటువంటి నాయకుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా, మాలో ఇస్లాం ఒక భాగం, ఇప్పుడు తర్వాత కూడా ఎప్పటి నుంచో వాళ్ళు భాగస్థులై ఉన్నారు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఈస్టర్ పండుగలో ఈయన స్పందించలేదు, కానీ ముస్లిం సహోదరుల యొక్క పండుగలో మాత్రం అద్భుతంగా స్పందించారు. చూడండి ఎంత విపరీతమైనటువంటి దినాలు రాబోతూ ఉన్నాయో. ఒకప్పుడు ఇది క్రిస్టియన్ కంట్రీగా కనబడుతూ ఉండేది లండన్ అనేటువంటిది, కానీ ఇప్పుడు టోటల్ ఇస్లామిక్ కంట్రీగా మారిపోతుంది. సేమ్ ఈ కంట్రీని ఎలా మార్చారో అమెరికాని కూడా అలాగే మార్చాలనే ప్రయత్నం ట్రంప్ కానీ రాకపోయి ఉండుంటే అదే జరిగేది. అందుకే ట్రంప్ని ఏదో విధంగా దింపేయాలనే ప్రయత్నాలు వాళ్ళు విపరీతమైన రీతిలో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే పోప్ లియో కొత్తగా వచ్చిన వ్యక్తి, వాడు కూడా రీసెంట్గా ఒక అల్జీరియాకి వెళ్ళి అక్కడ ఒక మాస్క్ని ఆయన ఓపెన్ చేయడం అనేటువంటి కూడా జరిగిందండి. చాలా పెద్ద మాస్క్ అంటే ఇది సుమారుగా 120,000 మంది భక్తులు ఒకేసారి కూడుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక మసీద్ని వాళ్ళు ఇనాగ్రేట్ చేయడానికి దేనికో వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆ మసీదులో ముస్లిం దేవుడికి ఈయన బెండ్ అయ్యి ఆ దేవుని ఆరాధించినట్టుగానే అనిపించింది నాకైతే. ఆయన ఎందుకు బెండ్ అవ్వాలి? ప్రతి మోకాళ్ళు నా ఎదుట వంగి తీరును అని బిబ్లికల్ దేవుడు, బైబిల్కి సంబంధించిన దేవుడు మాట్లాడితే, వీళ్ళు క్యాథలిక్స్ అని అంటూ క్రీస్తుకు దేవుడు అంటూనే మరి వాళ్ళ ముందు అలా వర్షిప్ చేయడం అనే దానిలో మరి ఏమి ఉద్దేశం ఉందో మనకు తెలియట్లేదు. కాబట్టి ఇదంతా కూడా చాలా సపోర్ట్ వెళ్ళిపోద్దండి. ఇప్పుడు ట్రంప్కి వీళ్ళందరూ కూడా వ్యతిరేకలైపోతారు. ఈ కింగ్ చార్లెస్ కావచ్చు, ఈ పోప్ లియో కావచ్చు, క్యాథలిక్స్ కావచ్చు, చాలామంది వ్యతిరేకలైపోతారు. ట్రంప్కి, నెతన్యాహు కూడా. ప్రపంచానికి పట్టినటువంటి దరిద్రం ఏదన్నా ఉందంటే ట్రంప్, నెతన్యాహునే అనేటువంటి విధంగా ఈ రిలీజియస్ లీడర్స్ అందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితులు మనం అందరం కూడా వచ్చేసాం, ఎలాంటి దినాలకు మనం అందరం కూడా చేరుకున్నాం. చూడండి, తనకు తానుగా విరోధమైనటువంటి వేరుపడినటువంటి రాజ్యం పాడైపోతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ మూలాల నుంచి అయితే వచ్చామో వాళ్ళందరూ కూడా చివరి చేసి క్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి రీతిలో వాళ్ళు నినాదాలు చేసేటువంటి వ్యక్తులుగా మారిపోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా మీరు చూస్తున్నప్పుడు ఇదంతా కూడా అంత్యకాల సూచనలు అండి. అంత్యకాల సూచనలు అనే మాట మాట్లాడడానికి కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. సూచనలు అవసరం లేదు, మనం ఆల్రెడీ ఫైనల్ ఎండ్ డేస్కి మనం వచ్చేసాం. చివరి రోజులకి మనందరం కూడా వచ్చేసేటువంటి పరిస్థితుల్లో మనం కనబడతాం. కాబట్టి నేను మన వీడియోలో కూడా చెప్పాను, ఏమీ జరగదో, ఇరాన్తో ఎన్ని సంప్రదింపులు జరిగినా పీస్ ఏమి అవ్వదో, కాంప్రమైజ్ ఏమి అవ్వదో, యుద్ధం మాత్రం ఆగే ప్రసక్తి లేదని చెప్పి రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పుకొని వచ్చాను ఒక ఛానల్లో. కాబట్టి ఆగదండి, వాడు వచ్చి ఆపుతాడండి. వాడు వచ్చి ఆపేంత వరకు కూడా ఈ దేశం యొక్క పరిస్థితి సద్దుమనగదు. ప్రపంచ శాంతి సమాధానం అనేటువంటి జరిగే అవకాశం ఎంత మాత్రం కూడా ఉండే విధంగా కనబడట్లేదు. కాబట్టి ఈ స్టేట్ ఆఫ్ హార్ముజ్, ఇరాన్ విషయంలో ఇంకా పెద్ద యుద్ధం జరిగే అవకాశం అయితే నాకైతే అనిపిస్తాం. కాబట్టి ఇదంతా కూడా మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరత కూడా ఉంది. కాబట్టి క్యాథలిక్స్, కింగ్ చార్లెస్, పోప్ లియో వీళ్ళందరూ కూడా యాంటీ ట్రంప్, యాంటీ నెతన్యాహు, యాంటీ ఇజ్రాయెల్ నినాదాలు చేసేటువంటి పరిస్థితులు వస్తాయి ముందు రోజుల్లో. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి మాటను. యుద్ధం ఆగదు.
ఏదో స్లో అయినట్టుగా ఉంటుంది, కానీ దేవుని రాకడ జరుగు వరకు యుద్ధాలు అనేటువంటివి ఇంకా ఆగవు. రీసెంట్ ఒక మీడియా ఛానల్లో అది చెప్పాను. ఏంటి బైబిల్లో రాయబడి ఉందా, బైబిల్లో చెప్పబడ్డాయా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాల గురించి అని ఇంటర్వ్యూయర్ సైతం షాక్ అయ్యాడు. నిజం బ్రదర్, ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా బిబ్లికల్గా ఆల్రెడీ ప్రెడిక్ట్ చేయబడ్డాయి, ప్రొఫెస్ చేయబడ్డాయి అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఆయన చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ వీడియో ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉన్నాను. అయితే షార్ట్స్ అయితే విడుదల చేస్తున్నారు, అన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఫుల్ వీడియో చేయండి రా బాబు, నేను అందుకే మీతో నేను వీడియోలు చేయను అంటున్నాను అని చెప్పినా సరే వాళ్ళకి అర్థం కావట్లేదు. సరే ఏదైనప్పుడు కూడా వాళ్ళకి చేయనప్పటికీ నేను మాత్రం ఇవన్నీ కూడా అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను కనుక సిద్ధపడండి. అనేక మందిని దేవుని వైపుగా నడిపించే ప్రయత్నం చేయండి, బలవంతంగా కాదు, సువార్త మూలంగా. ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటన్నిటినీ కూడా వాళ్ళకి వినిపిస్తూ చూపిస్తూ బైబిల్లో వాటి గురించి ముందుగా చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా సమకూర్చి చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కనువిప్పులోకి కనువిప్పు కలిగేటువంటి విధంగా మన యొక్క మాటలు ఉంటాయి అనేటువంటి ఒక అభిప్రాయంతో నేనైతే విషయాలు చెప్తా ఉన్నాను. కాబట్టి ఇదంతా కూడా ఫైనల్ ఎండేస్ అండి. మనం చాలా దగ్గరలో ఉన్నాము, సిద్ధపడండి. అనేక మందిని సిద్ధపరచడానికి మీ వంతు ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయవలసిన వారే ఉన్నారని మరొకసారి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. దీనివల్ల అనేక మంది దేవుని రాకడికి పడతారు అనేటువంటి నమ్మకం మీలో ఉంటాయి. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.